ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజాననవద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. విశ్వేశ్వర రూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భో భూతేశ కరుణాకర శంకర. హరశంభో మహాతేజ విశ్వేశామరవల్లభ సర్వాత్మన్నీలకంఠ నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమో నమః. మాతాపితృసమం దైవం న దైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందనతస్తదా. మాతాపితృభ్యో నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. అమ్మా న్యూస్ ప్రేక్షకులకు ఈరోజు రాశివారి ఫలితాంశములు. మొదటగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారములు. ఈరోజు రాశి ఫలితాంశములు తెలుసుకునే ముందు ఈరోజు తిథివార నక్షత్రాల గురించి తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన వ్యవహారిక శ్రీ శుభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు పుష్యమాసము శుద్ధ చతుర్దశి తిథి. ఈరోజు సూర్యోదయము ఉదయం 6:36 సూర్యాస్తమయము 5:34 చతుర్దశి తిథి రాత్రి 1:20 వరకు. తదుపరి పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రము మృగశిర నక్షత్రము రాత్రి 9:15 వరకు ఉంటుంది. తదుపరి ఆరుద్ర నక్షత్రం ఆరంభమవుతుంది. ఈరోజు రాహుకాలము 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. అమృత గడియలు పగలు 11:46 నుండి 1:30 వరకు ఉంటాయి. ఈరోజు యమగండము ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు ఉంటుంది. ఈరోజు దుర్ముహూర్తము పగలు 10:15 నుండి 10:59 వరకు, తిరిగి 2:38 నుండి 3:22 వరకు ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశములు. మొదటగా మేషరాశి గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రంలోని 4 పాదములు, భరణి నక్షత్రంలోని 4 పాదములు, కృత్తికా నక్షత్రంలో 1 పాదము ఈ మేషరాశిలోనికి వస్తుంది. ఈరోజు మేషరాశి వారి ఫలితాంశములు. ఈ రాశి వారికి కొంత ఇబ్బందిగానే ఉంటుంది. సంతానం విషయంలో కొన్ని మాట పట్టింపులతో విభేదాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు తప్పవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులను అవరోధాలు ఏర్పడ్డప్పటికీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. పాత బకాయిలు వసూలు వలన కొంత ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ధన లాభం కలుగుతుంది. ఊహించని ఫలితాలు ఎదురవుతాయి. ఆకస్మికంగా కలహాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. భార్యా బిడ్డలతో కొంత సఖ్యత తగ్గుతుంది కనుక కొంత మౌనం పాటించడం మంచిది. ఆరోగ్య లావాదేవీల విషయంలో కొంత సానుకూలత ఏర్పడుతుంది. ఇతరులకు మాట ఇచ్చే విషయంలో తగు జాగ్రత్త తీసుకోవడం మంచిది. వాహన విషయంలో జాగ్రత్తలు అవసరము. రాజకీయ రంగంలో వారికి అనుకోని శత్రువులు ఎదురవుతూ ఉంటారు. వృత్తి రంగాల వారికి కొంత సానుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు విద్య పట్ల శ్రద్ధ అవసరము. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శ్రీ ప్రత్యంగిరి మాతా స్తోత్రమును పాటించిన మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి వారి ఫలితములు. కృత్తికా నక్షత్రంలో 3 పాదములు, రోహిణీ నక్షత్రంలో 4 పాదములు, మృగశిర నక్షత్రంలో 2 పాదములు ఈ వృషభ రాశిలోనికి వస్తాయి. ఈ వృషభ రాశి వారి యొక్క ఫలితాంశములు. మొదలుపెట్టి కొన్ని పనులను వాయిదా వేసుకోవడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు చేసుకోవడం మంచిది కాదు. వ్యాపార ఉద్యోగాలలో నిలకడ లోపిస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన వలన మానసిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృధా ఖర్చు పెరుగుతుంది. సంతానంతో కొంత ఇబ్బంది ఎదురవుతుంది. రాజకీయ రంగంలో వారికి కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల వారికి అనుకున్నంత లాభసాటిగా లేదు. విద్యార్థులకు విద్య విషయంలో
జాగ్రత్త అవసరము. పోటీ పరీక్షలకు కష్టపడి చదవవలసి వస్తుంది. గృహ నిర్మాణములకు ప్రయత్నములు చేపడతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవము, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అకారణంగా తగాదాలు తలెత్తుతాయి. కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. సినీ రంగంలో వారికి అవకాశములు వచ్చినట్టే వచ్చి చేజారుతాయి. ఈ రాశివారు గురుగ్రహ స్తోత్ర పారాయణం చేసిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి వారి ఫలితములు. మృగశిర నక్షత్రంలో 2 పాదములు, ఆరుద్ర నక్షత్రంలో 4 పాదములు, పునర్వసు నక్షత్రంలో 3 పాదములు ఈ మిథున రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితాంశములు: పాత రుణాలను కొంతవరకు తీర్చే ప్రయత్నం చేస్తారు. కొత్త రుణాలు సేకరించే ప్రయత్నంలో ముందుకు పోతారు. కొంత ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. కుటుంబ సభ్యుల్లో మాత్రమే వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగంలో సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. అనవసరమైన గొడవలు ఏర్పడే అవకాశం కలదు. భూలాభం కలుగుతుంది. కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. ఉద్యోగులకు అధికారులకు మధ్య కొంత భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. మీ మాట యొక్క విలువ తగ్గడం జరుగుతుంది. ఆరోగ్యం కొంచెం క్షీణించే అవకాశం కలదు. కోపము, చికాకులు ఎక్కువవుతాయి. కాబట్టి కొన్ని సమస్యలు ఎదురుపడే అవకాశం కలదు. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అందుతాయి. భార్యాభర్తల మధ్య అవగాహన పెంచుకున్న కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమత్ కవచమును పఠించిన మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి వారి ఫలితములు. పునర్వసు నక్షత్రంలో 1 పాదము, పుష్యమి నక్షత్రంలో 4 పాదములు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదములు ఈ కర్కాటక రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితాంశములు ఈ విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి కొన్ని వ్యవహారాల్లో ఇంట బయట సమస్యలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు పెరుగుతాయి. ఉద్యోగమున కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. దూర ప్రాంతాల నుండి అందిన వార్త కొంత బాధ కలిగిస్తుంది. ఆదాయం ఆశించిన విధంగా ఉండదు. తరచూ అనారోగ్యం ఏర్పడే అవకాశం కలదు. విదేశీ ప్రయాణ అవకాశములు కొంతవరకు సిద్ధించును. అనుకోని నష్టాలు ఏర్పడడం వలన రుణప్రాప్తిని పొందవలసి వస్తుంది. బంధుమిత్రుల విరోధములు, ధన నష్టములు కలిగే అవకాశం కలదు. విద్యార్థులకు ముఖ్యంగా సైన్స్ రంగంలో వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు నామమాత్రంగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లో కొంత ఆచితూచి అడుగు వేయవలసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొంత కొలికి వచ్చే అవకాశం కలదు. ఆధ్యాత్మిక సాహిత్యాన్ని చదివే ప్రయత్నం చేస్తారు. అంతా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసిన మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు. సింహరాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు సింహరాశి వారి ఫలితాంశములు: మఖా నక్షత్రంలో 4 పాదములు, పుబ్బా నక్షత్రంలో 4 పాదములు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదము ఈ సింహరాశిలోనికి వస్తుంది. ఈ రాశి వారి ఫలితాంశములు: స్థిరాస్తి విషయంలో వివాదాలు పరిష్కార దిశగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వ్యాపారం కొరకు ఆప్తుల నుంచి కొంత ఆర్థిక పెట్టుబడులు అందే అవకాశం కలదు. వృత్తి ఉద్యోగాల్లో నూతన అవకాశములు అందుతాయి. ఆకస్మికంగా ధనలాబ్ధి పొందగలుగుతారు. పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. అనవసర ఆందోళనలు కొంత విజయాన్ని కలుగజేస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మధ్యవర్తిత్వం చేయవలసి వస్తుంది. బంధుమిత్రుల సహకారంతో ఆర్థిక పురోగతి సాధిస్తారు. రాజకీయ రంగంలో వారికి, వ్యవసాయ రంగంలో వారికి వృత్తి ఉద్యోగాలలో ఫలితాలను పొందగలుగుతారు. ఉద్యోగ వ్యవహార రంగంలో వారికి కొంత అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి కుజగ్రహ స్తోత్ర పారాయణము చేసిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి వారి ఫలితములు. ఉత్తరా నక్షత్రంలో 3 పాదములు, హస్తమి నక్షత్రంలో 4 పాదములు, చిత్తా నక్షత్రంలో 2 పాదములు ఈ కన్యారాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు.
ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందే అవకాశం కలదు. ఉద్యోగాలలో సమస్యలు కొంతవరకు తొలగిపోతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితుల సహకారం అందుతుంది. ఈరోజు కొంత మానసిక చింతన ఉంటుంది. శత్రువృద్ధి పెరిగే అవకాశము కలదు. అనవసరమైన భయాలు కలుగుతాయి. ఖర్చులు అధికమవుతాయి. విలాసవంతమైనటువంటి వస్తువులకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ధనమును ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దర్శనము శుభాన్ని కలిగిస్తుంది. ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులకు మంచి విద్యాభ్యాసము లభిస్తుంది. వ్యవసాయ రంగంలోని వారికి కొంత అభివృద్ధి కల్పిస్తుంది. రాజకీయ సినీ రంగంలో వారికి అవకాశం వచ్చే అవకాశం కలదు. కాంట్రాక్టు వల్ల లాభాలు సమకూరును. భూమి కొనుట అమ్ముట జరుగును. వైద్య విద్యారంగంలో వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఈ రాశివారు శివ మహిమ స్తోత్రమును పఠించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి తులారాశి వారి ఫలితములు. చిత్తా నక్షత్రంలో 2 పాదములు, స్వాతి నక్షత్రంలో 4 పాదములు, విశాఖ నక్షత్రంలో 3 పాదములు ఈ తులారాశిలోనికి వస్తాయి. ఈ తులారాశి వారికి ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో కొన్ని అవాంతరాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు అవసరము. వస్త్ర వ్యాపార ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పవు. వృధా ఖర్చులు ఎక్కువవుతాయి. ఖర్చుల విషయంలో కొనడానికి కుటుంబ సభ్యులతో వివాదాలు కొంతవరకు చికాకు పరుస్తాయి. వీరికి గురుబలం కొద్దిగా తక్కువగా ఉండడం చేత పనులు ఆలస్యం అవుతాయి. ఆర్థిక అసమానతలు ఏర్పడే అవకాశం కలదు. విద్యార్థులకు కొంత చదువు మీద శ్రద్ధ వహించాలి. బంధువులతో కొంత విరోధము కలిగే అవకాశం కలదు. కటువుగా మాట్లాడడం జరుగుతుంది. ఆరోగ్య భంగములు ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్త వహించండి. కోర్టు వ్యవహారాలు స్తంభిస్తాయి. రాజకీయ నాయకులకు పదవీ యోగం ఏర్పడే అవకాశం కలదు. భూ వివాదములు పరిష్కారం అవుతాయి. నూతన వస్త్రాభరణములు తీసుకోవడానికి అనుకూలమైన రోజు అని చెప్పవచ్చును. స్పెక్యులేషన్ రంగంలో వారికి అంత పురోగతి లేదు. ఆహార నియమాల పట్ల కొంత జాగ్రత్త వహించండి. మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసర చికాకులు అనారోగ్యానికి దారితీస్తాయి. కాబట్టి సంయమనమును పాటించండి. ఈ రాశివారు ముఖ్యంగా అఘోర పాశుపత హోమం చేయించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి వారి ఫలితములు. విశాఖ నక్షత్రంలో 1 పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదములు ఈ వృశ్చిక రాశిలోనికి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు ఫలితాంశములు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఎక్కువగా ఏర్పడతాయి. వ్యాపార ఉద్యోగ రంగంలో వారికి ఒత్తిళ్లు తొలగిపోతాయి. స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నం కలదు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. రాజకీయ రంగంలో వారికి అనుకూలంగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగాలకు కళాకారులకు మంచి భవిష్యత్తు కలదు. సినీ రంగంలో వారికి అవకాశాలు అందుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ప్రయాణాలు చేసే అవకాశం కలదు. నూతన వ్యక్తులతో పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. సోదరులతో మైత్రి ప్రయత్నము ఫలించును. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిగిస్తాయి. ఈ రాశివారు వినాయకుని అష్టోత్తర శతనామావళిని పఠించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి వారి ఫలితములు. మూలా నక్షత్రంలో 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదము ఈ రాశిలోనికి వస్తుంది. ఈరోజు ఈ రాశి వారి ఫలితాలు. చిన్ననాటి మిత్రులందరికీ దీర్ఘకాలిక వివాదాలు ఏర్పడి కొంత ఊరట చెందుతారు. వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థులకు నూతన విద్యా అవకాశం లభిస్తుంది. సంఘంలో పేరు కలిగిన వారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బందులు చికాకులు ఏర్పడి కొంత మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అనవసరమైన భయాలు కలుగుతాయి. శత్రు వృద్ధి కలుగుతుంది. మధ్యవర్తిత్వము స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. విద్యారంగంలో కొంత నిరాశ ఏర్పడుతుంది. ఎంతో కష్టపడితే కానీ విజయాన్ని సాధించలేరు. రాజకీయ రంగంలో వారికి అనుకున్న పదవులు లభించుట
కొంత కష్టంగానే ఉంటుంది. వృత్తి వ్యవసాయ రంగం వారికి కొంత నష్టం జరిగే అవకాశం కలదు. ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొంటారు. దైవ దర్శనం కొరకు కొంత ఓటు కలిగిస్తుంది. శారీరక ఇబ్బందులు ఎదురవుతాయి. బంధుమిత్రులతో ఈరోజు జరిగే విందులు వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కలదు, కావున జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ముఖ్యంగా శ్రీరామ రక్షా స్తోత్రమును పఠించిన మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మకర రాశి వారి ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రంలో 3 పాదములు, శ్రవణ నక్షత్రంలో 4 పాదములు, ధనిష్ట నక్షత్రంలో 2 పాదములు ఈ మకర రాశిలోనికి వస్తాయి. ఈరోజు ఈ మకర రాశి వారి ఫలితాలు. ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. చేపట్టిన వ్యవహారాల్లో చికాకులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు కలిగే అవకాశం కలదు. దైవ చింతన చేయడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగానే కొనసాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ ప్రయాణాల మూలకంగా కొంత ధనాన్ని ఖర్చు చేస్తారు. అంతుపట్టని సమస్య ఎదురయ్యే అవకాశం కలదు. ధైర్యంగా ఉండండి. రుణం తీర్చడానికి చేసే ప్రయత్నాలు అతి కష్టం మీద ఫలిస్తాయి. సైన్స్ రంగంలో వారికి అభివృద్ధి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక వైజ్ఞానిక విషయాల్లో ఆసక్తి చూపుతారు. సినీ రాజకీయ రంగంలో వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. సంతానం మూలంగా కొంత ఆనందం కలుగుతుంది. మిత్రుల సహాయ సహకారాల వలన వచ్చినటువంటి ఆపదను తొలగించుకోగలుగుతారు. ఈ రాశివారు ముఖ్యంగా కనకధారా స్తోత్రమును పఠించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి వారి ఫలితములు. ధనిష్ట నక్షత్రంలో 2 పాదములు, శతభిష నక్షత్రంలో 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రంలో 3 పాదములు ఈ కుంభరాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారికి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కొందరు చికాకు పరుస్తారు. మిత్రులతో మాట పట్టింపులు తప్పవు. ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు. నూతన రుణ విత్తనాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. స్నేహ వాగ్దానాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ఉద్యోగ వృత్తి వ్యవహారాల్లో కొంతమంది మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయ రంగంలో వారికి కొంత ఇబ్బందిగానే ఉంటుంది. మానసిక సమస్యలు అనారోగ్యానికి దారితీస్తాయి. వాహనాల విషయంలో జాగ్రత్తలు అవసరము. ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. దైవ దర్శనము కొంత ప్రశాంతత ఏర్పడుతుంది. వాతావరణంలో చిన్న మార్పులు కూడా ఏర్పడతాయి. శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం బాగుంటుంది. విద్యార్థులకు విద్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరము. నిరుద్యోగులకు నిరాశగానే ఉంటుంది. ఈ రాశివారు ముఖ్యంగా శివతాండవ స్తోత్రమును పఠించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి వారి ఫలితములు. పూర్వభాద్ర నక్షత్రంలో 1 పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదములు, రేవతి నక్షత్రంలో 4 పాదములు ఈ మీనరాశిలోనికి వస్తాయి. ఈరోజు మీనరాశి ఫలితాంశములు. ఈ రాశి వారికి మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. పుణ్య స్నానాలు నదిలో చేయగలుగుతారు. సౌఖ్యం ఉంటుంది. సోదర సోదరీమణులు పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన నిధులు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగ యత్నాలు సజావుగా అవుతాయి. ఉద్యోగమున జీతభత్యంతో విషయంలో శుభవార్తలు అందుతాయి. మొండి బాకీలు కొంతవరకు వసూలు చేసుకోగలుగుతారు. పనులు పూర్తి చేస్తారు. కాంట్రాక్టు పనుల వలన మంచి లాభాలు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, రాజకీయ రంగంలో వారికి మంచి పదవి లభించే అవకాశం కలదు. వ్యవసాయ రంగంలో వారికి మంచి లాభసాటిగా ఉంటుంది. శుభకార్యాలకు పునాది వేస్తారు. కోర్టు వ్యవహారములు వాయిదా పడినటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లతో కూడిన బదిలీలు పొందగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలదు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు అవసరము. కళాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం కలదు. విద్యార్థులకు విద్యాభ్యాసము సజావుగా సాగుతుంది. మరిన్ని శుభ విషయములకు రావడానికి శ్రీ లక్ష్మీ నరసింహ స్తోత్రమును పఠించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు రాశి ఫలాలు సమాప్తం. తిరిగి రేపు రాశి ఫలాలు కలుసుకుందాం. అందరికీ నమస్కారం.